హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇది మన డే 108 డేస్ ఛాలెంజ్లో. సో ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేసాను. ఎందుకంటే ఆ రోజు ఎందుకంటే నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఎండ వస్తుంది. సో దట్స్ వై అప్పుడు చేయలేకపోతున్నా, బాగా హెడేక్గా అనిపిస్తుంది. సో అందుకని వీలైనంత తొందరగా లేచి చేస్తే మనకేమవుతుందంటే మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్వరూ లేకపోయినప్పుడు చేస్తే మనం కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఎవరైనా లేచిన తర్వాత, అందరు లేచిన తర్వాత చేస్తే అంత చిరాగ్గా చాలా అనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, కదిలేస్తారు. సో దట్స్ వై మీరు అందరు లేచే కంటే 1 అవర్ బిఫోరే లేచి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా చేసుకుంటారు. అండ్ మీరు తర్వాత చేసుకోవాల్సిన పనులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవాళ ఏం చెప్పాలనుకున్నానంటే, యోగా ఈజ్ ఆల్సో ఏ కార్డియో వర్కౌట్. అండ్ ఇందులో కూడా బాడీ వెయిట్ స్ట్రెంత్ బిల్డ్ చేసే వర్కౌట్స్ కూడా చాలానే ఉన్నాయి. హనుమాన్ దండు ఉంది, ఇంకా రామ్ దండు ఉంది, ఇంక ఇవన్నీ అప్పర్ బాడీ స్ట్రెంత్ని బిల్డ్ చేస్తాయి. అండ్ గుంజిళ్ళు ఉన్నాయి, ఈ లోవర్ బాడీ స్ట్రెంత్, లెగ్స్ని బాగా స్ట్రెంథన్ చేస్తాయి. యోగా చాలామంది కూర్చొని మెడిటేషన్, ధ్యానం చేయటం అది అనుకుంటారు. నో, యోగాలోనే చాలా రకాలు ఉన్నాయి. విన్యాస యోగా, హఠ యోగా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కార్డియో లాంటి వర్కౌట్సే. మీరు ఆ మూమెంట్స్ని ఫాస్ట్గా చేస్తే మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే అది కార్డియో అయిపోతుంది. కార్డియో అంటే ఓన్లీ స్విమ్మింగ్, సైక్లింగ్ అనుకుంటారు. అది కూడా కార్డియోనే. అందులో పాటు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియో. చాలామంది ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళలేరు. బయటికి వెళ్తే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇంకా చేయలేము, ఇలానే ఉండిపోతాం అనుకుంటాను. నో, ఇవన్నీ చెయ్యండి. నేను యోగా వర్కౌట్స్ అనేవి షార్ట్స్లో పెడతాను. ఇవన్నీ ఒక 3 సెట్స్ అలా చేయండి. అండ్ ఆల్సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. వాటికేం పెద్ద డంబుల్స్ అయ్యే ఉండాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్స్ ఉన్నా చాలు. అండ్ ఆల్సో రెసిస్టెన్స్ బ్యాండ్స్ అవి కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. అవి తీసుకొని ఇంట్లోనే చేయండి చక్కగా. మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి కదా. ప్రజెంట్ చాలామంది పల్లెటూరులో కూడా ఆడవాళ్ళు ఇలానే అనుకుంటారు, ఎందుకు అవసరం లేదు అని. లేదు, మనకే అవసరం, ఆడవాళ్ళకే అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ యోగా చేస్తే అసలు తగ్గరేమనుకుంటారు, తగ్గుతారు. మీరు కన్సిస్టెన్సీగా చెయ్యాలి. అండ్ ఆల్సో ప్లస్ డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఎన్ని చేస్తే ఎందుకు తగ్గరు. మీరు రిజల్ట్ స్లో అయి ఉండొచ్చు, కానీ సస్టైనబుల్గా వస్తాయి. అలాంటి డైట్ తీసుకోవాలి. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు మిస్కన్సెప్షన్ అసలు తినటం మానేస్తే శుభ్రంగా 0 సైజుకి వచ్చేస్తాం అనుకోండి. అది చేసి చాలా చాలా పెద్ద మిస్టేక్స్. ఇప్పుడు 16 ఒక టీనేజ్లో ఉన్నప్పుడు మనకేం తెలియదు. అప్పుడు హార్మోన్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఒక 25-30 వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు తినకపోవటం మూలం చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. తినండి, మంచి ఆహారం తినండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. అప్పుడు మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఆల్సో మీ బాడీ చాలా ఒక మంచి గుడ్ షేప్కి వస్తుంది. సో నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు బయటకు వెళ్ళకపోతే యోగాలో చాలా రకాల కార్డియో. అసలు యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫోకస్ పెరుగుతుంది. మీరు బయటికి వెళ్ళి చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని కదా, ఇది ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అట్లీస్ట్ 1 అవర్ చేయండి. చాలామంది యోగా చేస్తే అసలు చెమటలు పోయి అసలు ఏమి ఉండవు అనుకుంటారు. ఒకసారి మ్యాట్ మీదకి వచ్చి చేసి చూడండి, ఒక 40 మినిట్స్ అసలు చెమటలు ఎలా పడతాయో చూడండి. యోగాలో కూడా రకరకాలుగా ఉంటాయి. యానిమల్ ఫ్లోస్ ఉంటాయి, మలాసన వాక్ ఉంటుంది, డక్ వాక్, ఇవన్నీ వన్ ఆఫ్ ద లోవర్ బాడీ అండ్ ఫుల్ బాడీ వర్కౌట్స్. అవి చేస్తే మీకు ఈజీగా చెమటలు పడతాయి. లైక్ కార్డియోలానే చెమటలు పడతాయి. కార్డియో అంటే ఓన్లీ రన్నింగ్. అవన్నీ మీకు ఇష్టమైన స్పోర్ట్, మీకు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అసలు యోగా కూడా చేయండి. ఇది వన్ ఆఫ్ ద మనకి డిసిప్లిన్ని నేర్పించింది. అండ్ ఆల్సో ఫోకస్ని ఇంక్రీజ్ చేస్తుంది. యోగాసనాలు మనం చేసే ప్రతి మూమెంటు మనం ఎలా బ్రీత్ తీసుకోవాలి, ఇన్హేల్ ఎప్పుడు చేయాలి, ఎక్స్హేల్ ఎప్పుడు చేయాలి, అలా చేయటం మూలాన మనకి ఈజీగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సరే, ఎండగట్టి కాలంలో చాలామంది మునులు గ్రంథాలు ఇన్ని రాసేవాళ్ళు. ఎలా అంటే వాళ్ళు యోగా చేసి వాళ్ళు బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టి అప్పుడు వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఎలా చేయాలి, అలాంటప్పుడు వాళ్ళు అలా తెలుసుకొని వాళ్ళు మెమొరీని పెంచుకొని అప్పుడు వాళ్ళు రాశారు. సో దట్స్ వే యోగా చేయడం వలన చాలానే బెనిఫిట్స్ ఉంటాయి. యోగానే మంచిదా అంటే కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నీ చేయాలి. అలాంటప్పుడు మనం అన్నీ చేసినట్టు ఉంటుంది. అండ్ మన బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా
ఒక ఫిట్నెస్గా ఉంటుంది. సో ఇక్కడైతే వర్కౌట్ అయిపోయిందో నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇక్కడ వ్యూ బాగుందని నేను తీశాను. చాలా చాలా బాగుంది. మార్నింగ్ కదా, నైట్ వాన పడినట్టుంది. సో వానకే మార్నింగ్ బాగుంది. సమ్మర్లో అయితే చచ్చిపోతాము. ఇక్కడ మా ఇంటి దగ్గర చిట్టి మందార పూలు ఉన్నాయి. ఆ చెట్టు అయితే నేను చూపిస్తున్నాను. అవి ఎంత బాగున్నాయో కదా. అవి చాలా ఇదివరకు ఇంకా ఉన్నాయి, ఇప్పుడైతే కొన్ని తీసేశారు సరిగ్గా పూయటం లేదని. సో ఇక్కడ నేను అలా వచ్చేటప్పటికి మా పిన్ని టిఫిన్ చేస్తున్నాను అనమాట. అందుకని ఆ రోజు ఉప్మా ఆమె చేస్తుంది. అసలు ఆ రోజు పెద్ద వాన పడిద్ది అనుకున్నాం, కానీ పర్లేదు, ఏదో అంత కాకపోయినా కానీ బాగానే చేసిందామా. సో ఇక్కడ మా అమ్మను మా అక్క నిమ్మకాయలు లెక్కేసుకుంటున్నారంట. ఎందుకు లెక్కేసుకుంటున్నారు? నిమ్మకాయ రసం పిండుకోవటానికి నిమ్మకాయలు లెక్కేసుకుంటున్నారంట. ఆ రోజు చట్నీ కూడా మా పిన్నే చేసింది. చట్నీ బాగానే ఉంది. ఎందుకు బాగుందంటే మా అమ్మ చేసింది కాబట్టి. ఆమె చివరికి తిరుమాత వేసింది. సో ఆమె కూడా బాగానే చేసిద్ది అనుకోండి. కాకపోతే నూనె చాలా ఎక్కువ వేసింది. నేను అప్పటికి చెప్పాను నూనె ఎక్కువ తినకూడదు, కొలెస్ట్రాల్ పెరిగిద్ది, అసలు హెల్త్కి మంచిది కాదు అని. ఆమె డైట్ సీక్రెట్ అంట అది. రోజు ఎర్లీ మార్నింగ్ నిమ్మకాయ రసం అయినా తాగటం మూలన ఆ షేప్లో ఉందంట. అందరికీ యూట్యూబ్లో చెప్పు నా గురించి, నేను అది తాగటం మూల ఇంత ఈ షేప్లోని ఇంత హెల్తీగా ఉన్నాను చెప్పమంటాను. సో దట్స్ వై నేను చెప్పేశాను. ఇక్కడ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు ఉప్మా అనమాట. నేను మామూలు 2 మీల్స్ డేనే చేస్తాను కాబట్టి నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు. అందులో ఆమె చేసిందని అందుకని కూడా నేను తినలేదు. కాదులే అన్నీ ఆమె బాగానే చేసిద్ది. సో నేను ఇక్కడ కాఫీ తాగాను. అసలు నా కాఫీ లేకపోతే నేను అసలు ఉండలేను. నాకు అప్పటికే హెడేక్గా అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి నేనే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆ రోజు లంచ్ వచ్చేటప్పటికి లైక్ దోసకాయ టమోటా పప్పు అనమాట. ఇంట్లో అయ్యే కూరగాయలు ఉన్నాయి, అయ్యే చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ కెన్ ఆల్సో యాడ్ ప్రోటీన్. కానీ ఆ రోజు పన్నీర్ లేదు, ఎగ్స్ లేవు, ఏమీ లేవు. సో దట్స్ వై ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ అయిపోయాను. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, చాలామంది అంటారు డైట్ చేయాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇవాళ కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం అంటారు. సో అలా అయితే ఎలా చేయగలం అని చాలామంది ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు. సో నేను చెప్పాలనుకున్నానంటే, ఆ రోజు మా ఇంట్లో చాలామంది చుట్టాలు ఉన్నారు. నాకు డైట్ చేయకుండా ఉండడానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఒకటి చుట్టాలు ఉన్నారు, అండ్ మా బ్రదర్ ఉన్నారు, అండ్ చాలామంది చాలా సందడిగా ఉండి చాలా రకరకాల వంటలు చేశారు. అవన్నీ చేసినా కానీ నా మీద నాకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలని నన్ను నేను మార్చుకున్నాను. అలాంటప్పుడు మనం ఏదైనా సాధించగలం. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి పప్పు, కొన్ని వడియాలు, ఇంకా తిన్న తర్వాత ఒక డిజర్ట్ అల్లే ఒక కునాఫా చాక్లెట్ తిన్నాను. అది కూడా ఆఫే. ఇంకా తినగానే కూర్చోకూడదు కదా, ఒక 10 మినిట్స్ అలా నడిచాను. తిన్న వెంటనే కాదు, ఒక 2 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి అలా నడిచాను. నేను నడిచి వచ్చే లోపల మా బుడ్డిగాడు కూడా రెడీ అయిపోయి వచ్చాడు, ఫ్రెష్ అయిపోయి. ఆ రోజు భలే క్యూట్గా అసలు వీడియో ఆన్ చేస్తే చాలు, ఏ పిల్లలైన వీడియో ఆన్ చేస్తే కొంతమంది అయితే వింతగా చూస్తారు, కొంతమంది ఏడుస్తారు. వీడు అలా కాదు, అసలు క్యూట్ ఫోజులు వేస్తారు, రకరకాలుగా ఫోటో తీసుకోండి, రకరకాలుగా చూడండి అని. అండ్ ఇక్కడ మా పిన్ని అయితే వాడిని ఎక్కించుకుని, నాకు మర్యాద రామన్నాలో ఒక సీన్ ఉంటుంది, ఆ కోతిని ఎక్కించుకొని అలా తిరుగుతారు. ఇక్కడ కోతి ఎవరంటే బుడ్డోడు కాదు, మా పిన్ని. వాడు కూడా అలానే ఆ జుట్టు పట్టుకొని పీకుతున్నాడు ఆమెని. సో చాలా క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ. వాడిష్టం, వాడు చాలాసేపు ఆడుకుంటాడు. ఎప్పుడు ఆకలి వేస్తే తప్ప ఇంకా అసలు ఏడవడు. ఇక్కడ ఏమైందంటే ఆ రోజు మా వాషింగ్ మిషన్ పాడైపోయింది. ఎందుకు పనిచేయటంలో తెలియదు. అక్కడ ఒక చిన్న జల్లెర్లా ఉంటుంది, అది తీసి నలకలు ఉన్నాయేమోనని క్లీన్ చేసి పెట్టినా కానీ పాపం అది పని చేయలేదు. అప్పటికే అదృష్టం బాగుండి ఫస్ట్ సారి వేసినవి అయితే వాష్ అయిపోయినాయి, ఇంకా రెండోసారి వేసినవి అయితే అసలు వాష్ అవ్వలేదు. అసలు అది చక్రం కూడా లోపల తిరగటం లేదు. తర్వాత ఇంకా కస్టమర్కి కేర్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయలేదు. సో ఇంకేం చేస్తాం, ఇంకా బట్టలు మామూలుగానే ఉతికేసిందంట మా అమ్మ. వాషింగ్ మిషన్ చాలా ఎక్కువ మంది ఉంటే కనుక వాషింగ్ మిషన్ అనేది చాలా అది అవసరం అనిపించిద్ది. మధ్యలో అంటే ఎండలో ఉతకాలంటే చాలా కష్టం అయిపోయిద్ది. అప్పటికే ఎండ చూస్తేనేమో బాగా వస్తుంది, వస్తుంది పోతుంది. సో అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తాం.
ఇక్కడేమో ఇంకో అక్క వచ్చింది లహరి. ఈ అమ్మేమో అసలు కెమెరా ముందర కనీసం తీయమంటే చేతులు కూడా తీయటలేదు, అంత సిగ్గు అనమాట. ఇక్కడ మా పిన్ని ఎప్పుడో స్టార్ట్ చేసింది, నేను అప్పటికి ఒక నిద్ర వచ్చింది, నేను పడుకున్నాను, ఆమె అప్పటికి తింటానే. One eternity later. మళ్ళీ నేను ఆ తర్వాత కూడా లేచి చూసాను, అప్పుడు ఆమె తినటం అయిపోయింది. ఆమె అంత స్లోగా తింటారనమాట. మంతం సత్యనారాయణ రాజు గారు అంటారు 33 సార్లు నవిలి తినాలని, దాన్ని బాగా పాటిస్తారు. సో ఇక్కడ నేను ఈవినింగ్ టీ పెట్టాను అనమాట. టీ లవర్స్ ఎంతమంది ఉన్నా నాకైతే అసలు టీనే నచ్చదు. అసలు నాకు అంటే ఎక్కువ తాగను, ఏదో అప్పుడప్పుడు తాగుతాను. నాకైతే ఎక్కువ శాతం కాఫీలో కూడా కాంటినెంటల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను ఆ టీలో ఇలాచి వేసి కొంచెం చిన్న ముక్క అల్లం వేసాను. సో అందుకని బాగుందని చెప్తున్నారు మన. ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ బుడ్డ పిల్లల బొమ్మలతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే థమ్సప్ అసలు మీరు ఎప్పుడు తాకుండా వెనకమాలు ఉన్నాయి, ఒక్కసారి చదవండి. దాంట్లో యాసిడ్ కలర్స్ ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ కలర్స్, అవన్నీ ఎప్పుడు తాగొద్దంటే ఎప్పుడు తాగొద్దని కాదు, వీలైనంత వరకు చాలా అవాయిడ్ చేయండి, అదే మంచిది మనకి. సో ఇక్కడేమో మా బుడ్డిగాడు క్యూట్ ఫ్యూజులు ఇస్తున్నాడు చూడండి. పక్కన వాళ్ళు గీకటము, వాడు కెమెరా యాంక్ చూడటం, నవ్వటం, వాడు ఇష్టం అయిపోయింది. కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, అల్లరి కూడా ఎక్కువ చేస్తున్నాడు. ఈవినింగ్ అయిపోతే కొంచెం వాతావరణం చల్లబడింది. ఇక్కడ అన్నంట్లు నా కోసం ఎదురు చూస్తున్నాయి అంటే మా అమ్మ అప్పటికే చెప్పింది 2-3 సార్లు తోము టైం అవుతుందని. సో ఇంకేం చేస్తాను, అప్పటికే 5:30, 6 అలా అవుతుంది. నేను ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను, ఒక 10 to 15 minutes పడితే. మీరు చాలామంది లిక్విడ్ వాడతారు, సోప్ వాడతారా? నాకైతే ఏది బెటరో కూడా అంత ఐడియా లేదు. చాలామంది అంటారు సోపే బెటర్ లిక్విడ్ కంటే, లిక్విడ్లో చాలా వరకు అంటే కొన్నిసార్లు మన అంట్లు తోమితే చేతులకి బొబ్బలు వస్తాయి కొంతమందికి, కొన్ని లిక్విడ్స్ పడిపోతే, మరి ఎందుకు వస్తాయి నాకు తెలీదు. సో నాకు తెలిసినంతవరకు నేను సబ్బే వాడతాను, మా అమ్మ కూడా అదే వాడతారు. ఇక్కడేమో నేను అంట్లు తోముతుంటే ఇంకా ఇస్తానే ఉన్నారు గిన్నెలు, ఎందుకంటే కడిగి పెట్టు, అదే తోమే వాళ్ళు ఉంటే వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ అలానే జరుగుతుంది. ఇక్కడ నేనేమో ఇంకా ఎగ్స్ కర్రీ వండుదామని గుడ్లు అయితే అంట్లు తోమేటప్పుడే కుక్కర్ కడిగేసి దాంట్లో కొంచెం ఉప్పేసి పెట్టాను. ఉప్పేసి పెడతాం మూలాన గుడ్లు పైన ఉన్న పింక్ తొందరగా వచ్చేసిద్దంట. సో నేనైతే యూట్యూబ్లో చూసే ట్రై చేశాను, ఏమో నాకైతే ఆ రోజు అయితే రాలేదు, ఇదివరకైతే వచ్చింది. సో ఇక్కడ నేను టమోటా అండ్ ఎగ్ కర్రీ వండుతున్నాను. నేను అప్పటికే కూర అయిపోవచ్చింది. చాలామందికి తెలుసు కదా ఈ కూర ఎందుకు. ఒక పక్క గోధుమ రవ్వ అన్నం పొయ్యి మీద పెట్టాను, ఒక పక్క బొడ్డోడికి నీళ్లు తాగుతున్నాయి. సో ఇక్కడ ఏం లేదు, టమోటాలు ప్యూర్ చేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇది కూడా వేయాలి. మర్చిపోయి అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే, ఆ రోజు కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం కూడా నేను మర్చిపోయాను. కానీ కర్రీ బాగానే ఉంది, అన్న తిన్నారు. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ చూస్తేనేమో ఇంక ఎక్స్ట్రా వచ్చేసింది బుడ్డోటి ఆడుకోవటానికి. కాబట్టి నా డిన్నర్ అయితే గోధుమ రవ్వ అన్నమును ఇంక ఎగ్ కర్రీ, మామూలుగా చేసిన కర్రీనే, మార్నింగ్ చేసిన కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నేను తిన్న తర్వాత తిరుగుతున్నాను. ఎందుకు చూపిస్తానంటే అప్పటికి లైట్స్ కరెంటు పోయిందనమాట. కరెంటు పోయినా కానీ నేను తిరుగుతున్నాను అటు ఇటు, చిన్న చినుకులు పడుతున్నాయి. అయినా కానీ ఒక 30 minutes అయితే ఖచ్చితంగా ఈవినింగ్ ఎడిట్ చేస్తాను, 20 minutes. ఇంకా తిరిగేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడైతే ప్రతిరోజు ఉండేది బుక్ అయితే ఖచ్చితంగా చదువుతాను, ఒక 2 to 3 pages అయితే. ఇంకా తర్వాత మొన్నే దోశలు అడిగాడు, ఇంక నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. వీళ్ళు వేస్తుంటే వీళ్ళేమో లూడో ఆడుకుంటున్నారు. లూడో అంటే ఎంతమందికి ఇష్టం, నాకైతే అంత పెద్ద నచ్చదు, చాలా తక్కువ ఆడతాను. వీళ్ళకేమో లూడో ఏమో పిచ్చి, అప్పటికే ఆడుతున్నాను. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వినండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ 108 ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ వ్లాగ్ పోస్ట్ చేసేటప్పటికి కంప్లీట్ అవుతుంది. సో నాకు అలవాటు కాబట్టి నాకు ఈజీగానే ఉంటుంది. సో వై ఐ చూస్ 108 days అంటే 108 అనేది ఒక పవర్ఫుల్ అని చెప్తారు. మామూలు ప్రతి దాంట్లో 108 సూర్య నమస్కారాస్, 108 చాంటింగ్ అలా ఉంటాయి కదా, ఎందుకు 108 అనేది నాకు చాలా పవర్ఫుల్ అనిపించింది. సో దట్స్ వై ఐ చూస్ 108. సో డే 108 కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను. అంటే మ్యాక్సిమం వ్లాగ్ వచ్చేటప్పుడు డే 1 కంప్లీట్ అవుతుంది. సో మార్నింగ్ యోగా చేశాను, జిమ్కి వెళ్ళి వచ్చాను.
సో నేను వన్ డే ఎస్టర్డే నుంచి నేను 2 మీల్స్ డే చేస్తున్నాను కదా. నాకు మ్యాక్సిమం 1 డేలో ఏమనిపించిందంటే 1 డేలో అయితే అంత రిజల్ట్స్ అయితే తెలీదు. కాకపోతే పోను చూస్తే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా బూస్ట్ అవుతుంది. మనం బాగా తినటం వల్లనే ఇన్ని రోగాలు వస్తున్నాయి. కనీసం మన డైజెస్టివ్ సిస్టమ్ కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలి, అది రిపేర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఇమ్యూనిటీని మనకి ఏదైనా కొన్ని డిసీజ్ వచ్చే కణాలని చంపేస్తుంది ఫాస్టింగ్ అనేది. అలా అని అతిగా ఫాస్టింగ్ చేయకూడదు, అలా అని ఇది చేయడం కంప్లీట్లీ సేఫ్ అని చెప్పను. మీ బాడీని బట్టి, మీరు చేసే విధానాన్ని బట్టి, మీకుండే వర్క్స్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోగలిగితే బెస్ట్. అందరినీ చేయమని అయితే అసలు రికమెండ్ అయితే చేయను. సో హోప్ మీకు ఈ వ్లాగ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మోర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం 3Fitని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.